అయితే మనం తీసుకోవచ్చు ఏదైతే మాజీ సైనికుడు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నటువంటి మాజీ సైనికుడు అలాగే ఇటీవల జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ లో కూడా పాల్గొన్నటువంటి సైనికుడు శ్యామ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గతంలో మీరు కార్గిల్ లో పాల్గొన్నారు, ఇటీవల జరిగినటువంటి ఏదైతే సర్జికల్ స్ట్రైక్ లో పాల్గొన్నారు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? నిన్న ఫిబ్రవరి 26 జరిగిన చర్య నాన్ మిలిటరీ ప్రీఎంప్టివ్ చర్య. దయచేసి దీన్ని ఒక వ్యక్తులకి వ్యతిరేకంగా మతం వ్యతిరేకంగా చూడొద్దు. ఇది దేశానికి సంబంధించిన చర్య. తీవ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఒక చారిత్రాత్మకమైన చర్య. గత 47 సంవత్సరాలుగా ఇటువంటి చర్యలు జరగడానికి ఏ ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ చర్య చేయడానికి చాలా ప్లానింగ్ అవసరం, చాలా డిసిప్లిన్ అవసరం. 80 కిలోమీటర్ల లోపల భారత భూభాగంలోకి వెళ్ళి తిరిగి రావడం అనేది ఇది సహజం కాదు. ఇటువంటి శక్తి ప్రపంచంలో చాలా తక్కువ మందికి దేశాలకు ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా తర్వాత భారత్ చేయగలిని. ఇది చాలా గొప్ప విషయం. మాజీ వైమానిక దళ అధికారిగా చాలా గర్వపడుతున్నాను. ఓవరాల్ గా తీసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే భారతదేశం తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం సర్జికల్ స్ట్రైక్ కి సంబంధించి ఖచ్చితంగా కూడా మేమందరం అండ నిలుస్తామని చెప్పి కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రజలు తెలియజేస్తున్న పరిస్థితి. నెల్లూరులో సైతం